మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రం కాకినాడ జిల్లా సామర్లకోట చాణక్య భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణమంతా ఓం నమః శివాయ అంటూ శివనామ స్మరణలతో మారుమ్రోగింది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మహాశివరాత్రి కావడంతో ఆలయాలన్నీ భక్తులతో పోటెక్కాయి. ఉదయం నుంచి అంటే వేకోజాము నుంచి శివనామస్మరణంతో ఏవైతే శివాలయాలన్నీ భక్తులతో పోటెక్కని చెప్పొచ్చు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సామర్లకోట చాణక్య భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, పిఠాపురం పాదగయ ఇవన్నీ చూసుకుంటే ఉదయం నుంచి వేకోజాము నుంచి భక్తులతో వేలాది సంఖ్యలో భక్తులతో అయితే పోటెక్కని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన వద్ద ఆలయ ఓనరు వారిని అడిగి మరింత సమాచారం అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం చూసాం వేకోజాము నుంచి పుణ్యస్థలాలను ఆశ్రయించి దర్శించుకోవడానికి భక్తులు వేలాది మంది పోటీకి పరిష్కరించబడింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా భద్రతా ఏర్పాటు ఏ రకంగా చేశారు? ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేయించేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర దేవస్థానందు ఈరోజు ఉదయం 1 గంట నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దానికి తగ్గట్టుగానే మేము గతంలోనే ఎక్స్పెక్ట్ చేసాము. గతంలో 50,000 మంది వస్తే ఈసారి 6,000 మంది దాటి వస్తారని. ఇప్పటికే 25,000 మంది దర్శించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇంకా ఎటువంటి అసౌకర్యం జరగకుండా మన ఎస్పీ గారు మాకు వివిధ శాఖల సమీక్ష నిర్వహించుకున్నాం కనుక అన్ని శాఖల వారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఈ భక్తులకి, సామాన్య భక్తులకి ఎంత ఫ్రీగా జరిగితే ఎటువంటి అసౌకర్యం జరగకుండా అంత మంచిగా అని చెప్పేసి మా డిపార్ట్మెంట్ పై అధికారులు కూడా మాకు పదే చెప్పుకుంటూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే మేము అప్పటికప్పుడు ఏర్పాట్లు కూడా మేము మార్చుకుంటున్నాము భక్తుల సౌకర్యార్థం. కావున భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మీరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాను. చూసాం 3 పయాగ్ర కుంభమేళ ఇవన్నీ చూసాం. అంటే అక్కడ భక్తులతో అధిక సంఖ్యలో వచ్చారు కాబట్టి అక్కడ ఎవరైతే స్థానాలు ఆశ్రయించారో వారు కూడా ఈరోజు చూసాం భీమేశ్వరం ఆలయానికి వేలాది మంది వస్తున్నారు. అయితే వారికి వచ్చిన వారికి చిన్నపిల్లలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా మనకి చిన్నపిల్లలకి ఇక్కడ ఎక్కువ మనకి స్వచ్ఛంద సంస్థలు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఎక్కువ మంది స్వచ్ఛంద సంస్థలు చిన్నపిల్లలకి పాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటివరకు కూడా టిఫిన్ 9 గంటల నుంచి సుమారు 50,000 మందికి పైగానే మనం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూసాం ఏవైతే అంటే వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రత ఏర్పాటు చేసాం. అలాగే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసాం, ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసాం. అలాగే చిన్నపిల్లలకి పాలు అలాగే టిఫిన్స్ కూడా ఏర్పాటు చేసామని చెప్పి ఒక ఆలయ చెప్తున్నారు. అసలు ఈరోజు మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటో ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అని అడిగి మరింత సమయం అడిగిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి? దేవదేవుని యొక్క ఉత్సవాల్లో చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి చేసేటువంటి ఉత్సవాల్లో అన్ని నెలల్లో అనేక విధములుగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరోత్సవం మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం 5 రోజులు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఏకాదశి నాడు ధ్వజారోహణ, కళ్యాణం, అంకురార్పణ చేసి నందివాహన సేవ అయిన తర్వాత స్వామివారికి పురవీధుల్లో ఊరేగించిన తర్వాత వచ్చిన తర్వాత చక్కగా మడుగులాంబ అమ్మవారి దగ్గర ఇక్కడ ఎదురు సన్నాహం పానకాల కావిడి ఉత్సవం చేశారు. అత్యంత వైభవంగా ఆ దేవస్థానం వారు అక్కడ అయిన తర్వాత నిన్నటి రోజున వైభవపేతంగా ఉపాసనలు అన్నీ చేసి నిన్నటి రోజున అయింది. ఈ రోజున మహాశివరాత్రి 1 గంటకే తెరిచారు ఆలయం. 1 గంట నుంచి నిర్విరామంగా మహారాజా వారి అభిషేకం ప్రతి రోజు జరిగినట్టుగా జరిగింది. నిర్విరామంగా దర్శనాలు, విశేష పూజలు, పెద్ద విఐపీలు దర్శనాలు చక్కగా వైభవపేతంగా జరుగుతున్నాయి. సాయంత్రం మళ్ళీ 4 గంటలకి అమ్మవారిని, స్వామివారిని వేద మంత్రాలతోటి, భజంత్రీలతోటి, పురజనులతోటి, భక్తులతోటి కళ్యాణ మండపంలోకి తరలించి కళ్యాణ మండపం మీద ఆశీర్వలు చేయించి చందనోత్సవం, వేదపారాయణ, వేదస్వస్తి విశేషంగా జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ ప్రసాద వినియోగం జరుగుతుంది. ఇది అయిన తర్వాత అనంతమైనటువంటి కాలం వస్తుంది. లింగోద్భవ సమయము అంటారు దాన్ని. లింగోద్భవం అనగా లింగం ఉద్భవించిన రోజు మహాశివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చేటువంటి బహుళపక్షంలో చతుర్దశి. ఈ సమయం ఏమిటి అంటే 9:30 అయితే ఇక్కడ మా ఈవో గారు, మా చైర్మన్ గారు అందరూ కూడా ఆలోచించి పాలను తగ్గించారు కాబట్టి నదుల నీళ్లు పోయాలి అనే విశిష్టత అయినటువంటి నదులని
12 పుష్కర నదుల యొక్క ఉదకాలను తెప్పించి ఇక్కడ విశేషమైనటువంటి నందీశ్వర మండపంలో మంత్రాలతోటి ఆవాహన చేసి ఆ నదీ జలాలను అమల్ని నదీ అమల్ని ఆ జలాల్లోకి ప్రవేశపెట్టి మహాన్యాసపూర్వకంగా ఒక 5గురు దేవస్థాన పండితులు ఇతర పండితుల చేత అభిషేక ప్రక్రియ విశేషంగా జరుగుతుంది పైన. ఆ కార్యక్రమంలో దేవస్థానం నిత్యము చేసేటువంటి అలాగే కార్తీక మాసంలో ఒక 20 లీటర్ల పాలు అసలు పాలు పోయకుండా ఉండకూడదు కాబట్టి ఆ 20 లీటర్ల పాలు గోక్షీరాలు ఆవు పాలు తెచ్చి దేవస్థానం మట్టికే అది నిర్ణయం. ఎవరు దాంట్లో పాల్గొన్నా నమస్కారం చేసుకోవాల్సిందే. అది పెద్దలందరూ నిర్ణయించిన కార్యక్రమం. అది ఏటా అనేక ద్రవ్యాలు జరుగుతున్నాయని అనుకుంటారో అపోహపడద్దు. అలాగే విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే లింగోద్భోగాలు అయిన తర్వాత తలుపులు వేసేసి నైవేద్యం చేస్తారు. జాగరణతోటి భక్తులందరూ బయట కూర్చుంటారు హాయిగా. ఓం నమః శివాయ జాగరణ. సార్, చాణక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయ అంటే చూసాం, అంటే ఇంతమంది వేలాది మంది జనం వచ్చారు. అంటే ఈ యొక్క ఆలయానికి ముఖ్య ప్రత్యేకత ఏంటి? యోగలింగం అండి ఇది. ఆయనకి ఏమీ అక్కర్లేదు భోగాలు అనే చెబుతారు పూర్వీకులు. శాస్త్రంలో కూడా అదే ఉంది. మిగతా 4 భోగలింగాలు, ఇది యోగలింగం. యోగేశ్వరుడు అంటే మఠం వేసుకుని యోగంలో తపస్సులో ఉంటాడు. ఎప్పుడు కూడా మనకి ఏమి కోరికలు కావాలో ఆయనతో చెప్పుకుంటే వెంటనే తీరుస్తూ ఉంటారని నానుడి. వివాహం కాని వనితలు, పిల్లలు, మగపిల్లలు అందరికీ కూడా సజ్జస్కాలంలో కుజక్షేత్రం కాబట్టి, ఇది కుమారస్వామి క్షేత్రం కాబట్టి వివాహాలు తప్పకుండా అవుతాయి. మండల దీక్ష కానీ 7 రోజుల దీక్ష కానీ 21 రోజుల దీక్ష కానీ అనేక మంది చేస్తూ ఉంటారు. ఇక్కడ వాయులింగం అనేటువంటిది, అక్కడ నిషిద్ధించబడినటువంటి ద్రవ్యాలన్నీ కూడా వాయులింగం ఉంది, అక్కడ పోసుకోవచ్చు. అందరూ కూడా అన్ని ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. ఆ వాయులింగం మీద ద్రవ్యాలు ఎవరి బట్టికి వాళ్ళే పోసుకోవచ్చు. చూసాం, ఏవైతే మహాశివరాత్రి కావడంతో వేకువజాము నుంచి ఎవరైతే భక్తులు వేలాది మంది తరలి వచ్చిన పరిస్థితి కనబడితే, ఏవైతే చాణక్య భీమేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రధాన అర్చకులతో అభిషేకాలు జరుగుతున్నాయి. దాని అనంతరం ఏవైతే రాత్రి సుమారు 9:30 సమయానికి 12 నది జలాశయాల నుంచి తీసుకొచ్చిన ఏవైతే నీరు ఉందో నీరుతో అభిషేకాలు చేస్తామో, 20 లీటర్ల ఆవు పాలతో కూడా అభిషేకాలు చేస్తాం. అంటే ఈ యొక్క ఆలయ ముఖ్య ప్రత్యేకత, ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు వచ్చి వారు దర్శించుకుంటే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రధాన ప్రగణ నమ్మకంతో వచ్చి యొక్క భక్తులు వచ్చి దర్శించుకుంటారని చెప్పి ఆలయ ప్రధాన అర్చకులు చెప్పి పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కుమార భీమేశ్వర ఆలయం నుంచి.